ఇవాళ మన రావు గారి రాచమండకు వచ్చిన సెలబ్రిటీ పొలిటీషియన్ ఎవరో కాదు, విడుదల రజని. ఆమె పోటీ చేసి ఓడిపోయింది గుంటూరులో. మరి చిలకలూరిపేట ఎందుకు వచ్చిందో, ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి రాజకీయం చేస్తుందో నరమానవుడు కూడా అర్థం కావట్లేదు. బహుశా అత్తారింటికి దారేది అని వెతుక్కుంటూ చిలకలూరిపేటలోని పురుషోత్తం పట్నం దగ్గర ఆగిందేమో తెలియదు. కానీ తనకి ఓట్లేసిన గుంటూరు జనాన్ని గాలికి వదిలేసి ఓడిపోతే మాత్రం అలా వదిలేస్తారా అంటూ అక్కడి జనం రజనీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. సరే, విడుదల రజనీ ఏం మాట్లాడుతుందో చూడటం తప్ప చేసేదేముంది. ఇదిగో రజనీ, మొదలెట్టు నీ కాహాన్ని. మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి, మరి ఈ ప్రాంతాన్ని, ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు, సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారాన్ని ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో, రేషన్ ఇస్తుందో, అలాగే క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము, అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు, ఈ కాంపెన్సేషను తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. చూడమ్మాయి రజనీ, నువ్వు జగన్ రెడ్డి గురించి చిడతలు వాయించకుండా పద్ధతిగా సమస్యల మీద మాట్లాడితే నాకు చూడముచ్చటేస్తుంది. గుడ్డు, వెరీ గుడ్డు. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చావు, బేష్. అయితే చిలకలూరిపేట వరకే నీ పోరాటం ఆగకూడదు. నువ్వు గల్లీ లీడర్వి కాదు, స్టేట్ లీడర్వి, మాజీ మంత్రివి. ఓడిపోయినంత మాత్రాన పేటకే పరిమితం అయితే ఎటా? నీకు ఓట్లేసి గుంటూరు జనం కోసం కూడా నువ్వు గళం విప్పాలి. సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయని మీ జగన్ రెడ్డి కంటే నువ్వు 100 రకాలు బెస్ట్ అని నా ఉద్దేశం. అయితే నువ్వు గిరిగీసుకుని ఒకే చోట రాజకీయం చేయకు, ఇదైతే నా సలహా. రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదెండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది. ఎడ్లపాడులో ఉంది, రూరల్ మండలంలో కూడా ఉంది. అయినప్పటికీ నాదెండ్లలో మనం చూసినట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే 1000 ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తూ ఉంటాము. అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు, ఉల్లి పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు, చిరుమావులు కావచ్చు, జంగాలపల్లి కావచ్చు, ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు, అలాగే మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మరి పూర్తిగా కూడా ఇక ఇబ్బంది, ఎటు పనికిరాని పంటల్లాగా ఈరోజు మారిపోవడం రైతుకు తీవ్ర నష్టాన్ని కూడా చేకూర్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఎకరానికి మనం చూసినట్టయితే మిర్చి పంటకైతే ఒక 40 నుంచి 50 వేల వరకు కూడా ఎకరానికి రైతుకు నష్టం వస్తుంది. అలాగే పత్తి చూసుకున్నట్టయితే, మొక్కజొన్న చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి 30,000 ఉన్నటువంటి పరిస్థితిలో నష్టం వస్తుంది. అలాగే ఉల్లి కనుక చూసుకున్నట్టయితే ఓ 50,000 వరకు కూడా నష్టం వస్తుంది. ఇలాంటి పంటలన్నీ కూడా ఇవి ఇమీడియట్గా ఈ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ అనేది ఇమీడియట్గా ఆ యొక్క అధికారులు వచ్చి ఆ ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్గా ఈ పంటలను ఆదుకొని, ఆ రైతును ఆదుకొని, ఆ కాంపెన్సేషన్ అనేది తక్షణమే ఆ రైతుకు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆ పని మీదే ఉంది రజని. అయినా కూడా నువ్వు రైతుల కష్టాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. మరి మీ పార్టీ తరపు నుంచి, నీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేసేది ఉందా? ఊరకే రిప్రజెంటేషన్ ఇచ్చి తూతూ మాత్రం హడావుడేనా? ఆహా, ఏమీ లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకుంటున్నావు కదా. మరి అన్నదాతలను ఆదుకుంటే అంతకు మించిన పుణ్యం ఏ వస్తుంది? జగన్ రెడ్డి లాగే అలా ప్రకటించి ఇలా పులిహోర పనిచేసామని కబుర్లు చెప్పకుండా రైతులను ఆదుకుంటే మంచి జరుగుతుంది. పేట రైతులు నిన్ను మహారాణిలో చూస్తారు. ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుందిలే, కానీ నువ్వేమిస్తున్నావు అన్నది ఇక్కడ ప్రశ్న. రైతుకు సంబంధించి ఏదైతే ఆ పొలాల్లో కావచ్చు, అలాగే ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితుల్లో కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్లు ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో, అలాగే మురుగునీటికి సంబంధించి ఉన్నాయో, అలాగే డ్రైన్లు కావచ్చు, అలాగే డ్రైనేజీలకు సంబంధించి కానీ, అలాగే రహదారుల మీద కూడా ఏదైతే ఛానల్స్ ఒకవైపు నుంచి ఆ వాగు ఫ్లో అయితే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తక్షణమే ఇమీడియట్గా టెంపరీ రిపేర్స్ అయినా ఇమీడియట్గా
ఇమీడియట్గా టేకప్ చేసి ఈ వాటర్ ఎఫెక్ట్ని అలాగే ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇమీడియట్ రిపేర్స్ చేపట్టి తక్షణమే ఈ యొక్క సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకురావాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ వాటర్ రిమూవ్ చేయడానికి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి అటు రెవెన్యూ సైడ్ నుంచి కావచ్చు, అందరూ కూడా కలుపుకొని ఇమీడియట్గా ఈ వాటర్ రిమూవ్ చేయడానికి, అలాగే తక్షణమే ఈ కాంపెన్సేషన్స్కి సంబంధించి ఇవన్నీ బాగానే ఉన్నాయమ్మా రజనీ, కానీ ఒక్కటే తగ్గింది, నిజంగా ఒక్కటి తగ్గింది. అదేంటో తెలుసా? రైతులు ఇంత కష్టంలో ఉంటే జగన్ రెడ్డి అలా వచ్చి జంపు కొట్టాడేంది బెంగళూరుకి, అదొక్కటే చాలా కష్టంగా ఉంది. నీలాగా మీ జగన్ రెడ్డి ఇదిగో ఎందుకు ఉండడు? అడగవా? బాధ్యత లేదా? బాసును నిలదీసే ధైర్యం లేదా? అరే వచ్చాడు, ఓ వీడియో కాన్ఫరెన్స్ అన్నాడు, మామ అనిపించి చెక్కేశాడు. తప్పు కదూ? నీలాంటి యువ నారీమణులు ప్రశ్నించాలి కదా. తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా మహా తప్పు అవుతుందని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది. ఆ తప్పు నువ్వు చెయ్యకూడదని చెబుతున్నాను. ప్యాలెస్లో తొంగున్న మీ బాసును తుప్పు రేగ్గొట్టు, పొలాల్లోకి లాక్కుని రా, రైతుల కోసం పోరాటి చేయమను. లేదంటే 11 సీట్లు కాస్త సున్నాకి పడిపోతాయి. నీకంత సీన్ లేదని అర్థం అవుతా ఉందిలే గాని, ఇదిగో ఎండనబడి వచ్చావు, త్వరగా ముగించేసి ఇంటికెళ్ళి ఏసీ వేసుకో, మేకప్ సిరిగిపోగలదు. ఫైనల్ గా ఏం చెబుతావో చెప్పు. ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో కాంపెన్సేషన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా రేషన్ ఇస్తుందో ఇమీడియట్గా ఆ ప్రజలకు ఏర్పాటు చేసి ఈ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ తీసుకురావాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, త్వరగా ఆ ప్రాంతాలకి ఆఫీసర్ని పంపించి సర్వేలు చేయాలి, ఎంత నష్టం వాటిల్లిందో రికార్డ్ చేసుకోవాలి, ఇమీడియట్గా వాటిని గవర్నమెంట్కి పంపి తక్షణమే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే, ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఫ్లడ్ గురించి అనేక అలర్ట్స్ మనం చూస్తున్నాము, మీడియాలో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా ఏదో పనిచేస్తున్నట్టుగా చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో కూడా వీటి గురించి ముందుగానే ప్రజలకు అవేర్నెస్ కానీ ఇంకోటి కానీ అయితే ఎక్కడా కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని, ఎస్ ఇదొక కష్టమే, ఇదొక ఇబ్బందే, ఈ ఇబ్బంది ఫేస్ చేయాలంటే మనం ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాము. అయినప్పటికీ ఇంకొంచెం చొరవ చూపించి ఇమీడియట్గా రైతులను ఆదుకోండి. అబ్బా, నువ్వు నీ మాట తీరు చాన్నాళ్ళ తర్వాత ఇవాళ నచ్చిందమ్మాయి రజని. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేసింది అని చెప్పావు చూడు, అక్కడే నీ నిజాయితీ కనిపిస్తూ ఉంది. ఎక్కడ రాజకీయ విమర్శలు చేయాలి, ఎక్కడ ప్రభుత్వానికి అండగా నిలబడాలి అనేది నీ దగ్గర జగన్ రెడ్డి కూడా నేర్చుకుని తీరాలి. భజన అనేది లేకుండా, చిడతల సౌండే లేకుండా ఇవాళ జనం పక్షాన, రైతుల పక్షాన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నీలో పరిణితి చెందిన రాజకీయపు నాయకురాలు కనిపిస్తూ ఉంది. అలాగే ఉండు. వీలైతే జగన్కి కూడా ఇదే పద్ధతి అలవర్చుకోమని నా మాటగా చెప్పు. అందరూ నీలాగే ఓందాగా రాజకీయం చేయాలి, సమస్యలపై పోరాటం చేయాలి, కానీ వ్యక్తిగత దూషణలు పోకూడదు. నువ్వు మొదట నుంచి పర్సనల్ విషయాలు మాట్లాడేదాని వారు కాదనుకో. అయినా నీలో నాకు నచ్చనిది ఒక్కటే, అదే జగన్ రెడ్డి కోసం చేసే భజన, చిడతల భజన. అది తగ్గించుకో, నీకు తిరుగు ఉండదు. వెళ్ళిరా.